ఇగో ఇది పరిస్థితి చూడండి. నూతనకల్ గ్రామ ప్రజలారా ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి చుట్టూ బయటికి రా, కూలుతుంది అది. ఈ పరిస్థితి కూలి కింద పడే పరిస్థితి ఉన్నది, ఎంత ప్రమాదకరంగా ఉందో. ఇటు పైకి చూపెట్టు, ఇక్కడ పైకి చూపెట్టు. ఇగో ఇల్లు ఇట్లా కూలినా కానీ ఇల్లు పెట్టేయమని వేడుకున్నా కానీ ఇల్లు పెట్టేయని పరిస్థితి ఉన్నది. మరి ఈ గ్రామ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. అమ్మలారా అక్కలారా, దయచేసి మళ్ళా చెప్తా ఉన్నా, మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. దయచేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి పేరున వేడుకుంటున్నా. ఇట్లా దీనమైన స్థితిలో ఉన్నారు చాలామంది కుటుంబాలు. ఈ దీనమైన పరిస్థితులలో బతుకుతూ ఉన్నారు. ఈ నైట్ పూట వాన వస్తే వాళ్ళు బతుకుతారో సస్తారో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఉత్తనే ఉస్మానియా యూనివర్సిటీలో యుద్ధాలు చేయలే, ఉత్తనే లాఠీ దెబ్బలు తిరిగి జైల్లోకి పోలే. ఈ పరిస్థితులు మారాలి, ఈ పల్లెటూర్లు మారాలని, ఈ గ్రామాలు మారాలని, ఈ పేద ప్రజల యొక్క బతుకులు మారాలని అని చెప్పేసి నేను నూతనకల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. మీకు పేరున దండాలు పెడతా. తప్పనిసరిగా ఈ ప్రజల యొక్క బతుకులు మారాలని కోరుకుంటా ఉన్నా. మరి ఈ దీనమైన పరిస్థితి మారాలంటే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేసిన మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ పరిస్థితి మాత్రం ఘోరం ఉన్నది. మరి ఈ పరిస్థితి మారాలంటే నిజంగా యువత రాజకీయాలకు రావాలి. మరి తప్పనిసరిగా నన్ను గెలిపిస్తే కనుక తప్పనిసరిగా ఇల్లు నిర్మించడానికి నేను ముందుంటా అని చెప్పేసి పేరున దండాలు చెప్తా ఉన్నా. రామలింగపురం మరియు నూతనకల్ గ్రామ వాసులారా, ప్రత్యేకంగా ఓటర్ మహాశయులారా, నేను ప్రస్తుతం రామలింగపురంలో ఉన్నా. ఈ రామలింగపురంలో ఎస్సీ కాలనీలో ఉన్న ఇక్కడ ఇళ్ళ యొక్క పరిస్థితి దీనావస్థలో ఉన్నది. అవి ఇళ్ళన్నీ కూలిపోయి నిజంగా చాలా దుర్భరంగా, చాలా ఘోరంగా ఉన్నాయి. అవన్నీ ఆ కట్టెలు వాసాలు నుసిబట్టి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ వాన వస్తేనో గాలి దుమ్ము వస్తేనో నిజంగా ఒక ఉరుము వస్తేనో అవి కూలి కింద పడి మనుషులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఈ దీనమైన పరిస్థితి నిజంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఇల్లు అడిగిరు ఎవరినన్నా మీరు? వచ్చినాడు అడిగినాం. సరే ఎవరైనా అడిగిరు, మరి పెట్టియలేదు మీకు ఇల్లు? ఫోటో దిగిరా? పెట్టిస్తారా? ఫోటో దింపుకుండా చిన్న కొడుకు ఫోటో దింపుకుండా నాన్న కూడా దింపుకుండా పోయిండు. ఆ ఇల్లు పరాబడి ఇల్లు లేకనే నా కొడుకు పోయి ఊళ్ళో పంచి ఉంటాడు. మరి ఇల్లు ఒక్కసారి ఆ ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ఇల్లు ఒకవేళ అది ఏమైనా కాగాలి, మీరు కొంచెం బయటనే ఉన్నామా, కొంచెం దూరంగా ఉండు. ఇది పరిస్థితి. ఆ గుంజది కింద సపోర్ట్ చూడు, పైకిది అది చూడు. దూరంగా ఉండు వీడ కూలేటట్టుంది, అది కూలేటట్టుంది. ఈ వాసాలన్నీ కూలుతాయి. ఇది ఇళ్ళ పరిస్థితి ఉన్నది. నిజంగా ఘోరంగా ఉన్నాయి. పొరపాటున వాన పడితేనో కనీసం ఉరుమెత్తేనో ఈ ఇల్లులు కూలే పరిస్థితి ఉన్నది. జనాలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితులలో నిజంగా ఇంత పేద ప్రజలు, ఇంత పేదరికం, ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం కట్టిన ఈ పెంకుటిల్లు కూడా కూలే పరిస్థితి ఉన్నది. నమస్తే రామలింగపురం గ్రామ ప్రజలారా, ఈ కాలనీ వాసులారా, ఇక్కడ ఉన్న ఓటర్ మహాశయులారా, మీకు అందరికీ పేరున దండాలు. నేను మీ అడ్వకేట్ కాసర్ల మసూదను, నూతనకల్ సర్పంచ్ అభ్యర్థిని. ఈ గ్రామంలో, ఈ గూడెంలో మరి అభివృద్ధి అనేది పేరుకు మాత్రమే ఉన్నది. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మించాల్సి ఉంది, మరి దాన్ని కూడా నిర్మించలేదు. మరి ప్రత్యేకంగా ఇక్కడ ఈ గూడానికి ఒక శ్మశాన వాటిక కట్టించవలసిన అవసరం కూడా ఉంది. ఇక్కడ కనీసం నొప్ప రోగం అయితే పాము తేలు కరిస్తే కూడా అంత దూరం పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఇక్కడ నుండి అక్కడికి పోయినా కానీ అక్కడ హాస్పిటల్ టైంకి తీస్తారో తెలియని పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుండి కాలువ కట్ట నుండి నడుచుకుంటూ పోతే కూడా అక్కడ కూడా రోడ్డు లేదు. మరి ప్రధానంగా ఏ గవర్నమెంట్ పథకాలు వచ్చినా ఇక్కడ నుండి
ఏమాత్రం లబ్ధి చేకూరని పరిస్థితి ఉన్నది. ఈ ఇల్లును చూడండి, కనీసం ఇదే గ్రామానికి సంబంధించి మరి ఏమాత్రం ఇల్లులు ఇచ్చిర్రు, ఏమాత్రం ఇల్లు ప్లాట్లు ఇచ్చిర్రు అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఓటర్ మహాశయులారా. మరి ఇన్ని సంవత్సరాల నుండి 60-70 సంవత్సరాల నుండి మీరు రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రజల యొక్క దీన పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితి మారాలంటే యువత రాజకీయంలోకి రావాలని చెప్పేసి రాష్ట్రం దేశం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా యువతకి అవకాశం ఇవ్వండి. మరి మద్యానికో బీరుకో బిర్యానీకో మీరు లోపరుచుకోవద్దు. అట్లా చేసినట్లయితే అది ముమ్మాటికి ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టయితుంది అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా యువత రావాలని కోరుకుంటా ఉన్నారు. యువత కనుక ముందరకు వస్తే రాజకీయాలు మరి నిజంగా ప్రజాస్వామ్యం బతుకుతుంది, రాజ్యాంగ విలువలు బతుకుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ గ్రామంలోని సమస్యలు ఇగో ఈ అమ్మమ్మకు నిజంగా ఇగో అటు సైడు ఇల్లు కూలింది, ఇల్లు కూలి కానీ ఇల్లు ఇయ్యని పరిస్థితి ఉన్నది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. యువకుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. మీ ఇంట్లో బిడ్డగా ఉంటా, మీకు అండగా ఉంటా. మీకు నొప్పి అయినా రోగమైనా నాకు ఫోన్ చేస్తే 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటా అని చెప్పేసి మీకు నిజంగా పాదాభివందనం చేస్తూ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేస్తూ ఉన్నా. నేను మీ అడ్వకేట్ మధుసూదను, నూతనగల్ సర్పంచ్ అభ్యర్థిని.